రీసెంట్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ అటాక్ ఎలా జరిగిందో తెలుసా? పహల్గాం టౌన్ నుంచి ఒక 7 కిలోమీటర్ దూరంలో పిక్చరస్క్ బైసరన్ లోయ ఉంది. ఈ ఏరియాని మినీ స్విట్జర్లాండ్ అంటారు. అందుకే ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వస్తారు. ఏప్రిల్ 22 రోజు చాలా మంది టూరిస్టులు వచ్చారు. కరెక్ట్ గా మధ్యాహ్నం 2:50కి లష్కర్ ఇ తయిబాకి చెందిన నలుగురు మిలిటరీ స్టైల్ బట్టలు అండ్ M4 కార్బైన్స్, AK-47 గన్స్ తో టూరిస్టులను భయపెట్టి ఆడవాళ్లను, పిల్లలను మరియు మగవాళ్లను సపరేట్ చేసి మగవాళ్లను బలవంతంగా ఇస్లామిక్ శ్లోకాలు చదవమన్నారు. చదవని వాళ్ళని దగ్గర నుంచి కాల్చి చంపేశారు. సుమారు ఈ వ్యాలీలో 3 సెపరేట్ లొకేషన్లలో 60 నుంచి 70 రౌండ్లు కాల్చారు. నెక్స్ట్ మొత్తం 26 మంది చనిపోయారు. వీళ్ళంతా ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్ కి చెందిన వాళ్ళు. ఇది చూసి ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. ఇది పక్కా పాకిస్తాన్ పని అని తెలిసి ప్రస్తుతానికైతే ఇండస్ వ్యాలీ వాటర్ ట్రీటీని ఆపేసింది. ఇంకో 4 పైన కూడా సస్పెన్షన్ విధించింది. ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో చూడాలి మనం.